హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా IAS. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన NCERT హిస్టరీ సెషన్స్లో భాగంగా చాప్టర్ 2 ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. సో హంటింగ్ అండ్ స్కిల్ గ్యాదరింగ్ నుంచి ఫుడ్ ప్రొడ్యూసింగ్ స్టేజ్కి హ్యూమన్స్ ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేటటువంటి జరిగింది అనే విషయాన్ని ఎంతో చక్కగా ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. సో జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వింటే మీకు చాలా చక్కగా ఈ చాప్టర్ కూడా అర్థమవుతుంది. అటెన్షన్ పేజెస్ వినాలి. ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నటువంటి అబ్బాయి పేరు తుషార్ ఢిల్లీ నుంచి చెన్నైకి వాళ్ళ యొక్క కజిన్ యొక్క వెడ్డింగ్ కోసం అని చెప్పి ట్రైన్ జర్నీ చేస్తున్నాడు అనమాట. ట్రైన్ మీద చెన్నై వెళ్తున్నాడు. మొత్తానికి ట్రైన్లో అబ్బాయికి విండో సీట్ దొరకడం అనేటువంటి జరిగింది. మరి తుషార్ ఎంతో ఆనందంగా ఆ విండో నుంచి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. సో ట్రీస్, హౌసెస్ వెనక్కి వెళ్ళిపోవడం ఆయన గమనిస్తూ సో ఎంతో ఆనందంగా ఉన్నాడు. సో అప్పుడు వాళ్ళ అంకుల్ అతని భుజం మీద తట్టి ఏం చెప్పాడో తెలుసా? Do you know that trains were first used about 150 years ago and that people began using buses a few decades later? సో 150 సంవత్సరాల క్రితం నుంచే రైల్వే లైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ట్రైన్ల మీద ప్రజలు ప్రయాణించడం మొదలుపెట్టారు. దాని తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత బస్సులు వచ్చినాయి అని చెప్పడం అనేది జరిగింది. తుషార్కి ఆశ్చర్యం వేసింది. when people couldn't travel quickly from one place to another, అంటే రైల్వే లైన్లు రాకముందు పీపుల్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అంత త్వరగా ట్రావెల్ చేయలేనటువంటి సమయంలో డిడ్ దే స్పెండ్ దేర్ ఎంటైర్ లైఫ్స్ వేర్ ఎవర్ దే వర్ బోర్న్. వాళ్ళు ఎక్కడైతే పుట్టారో అక్కడే వాళ్ళ జీవితాలన్నింటినీ గడిపేశారా? జీవితం మొత్తం అక్కడే ఉండేవాళ్ళ అనేటటువంటి ప్రశ్న అతని మెదడులో మెదలడం అనేటటువంటిది జరిగింది. సో ఈ పర్టిక్యులర్ చాప్టర్లో ద ఎర్లియస్ట్ పీపుల్, హౌ దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అండ్ వై దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అనేది తెలుసుకుందాం. లాస్ట్ చాప్టర్లో కూడా నేను చెప్పాను పీపుల్ యూస్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. ఎందుకని చెప్పుకున్నాం? ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ షెల్టర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ ఆర్ ఫెమైన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా పీపుల్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే వాళ్ళని చెప్పుకున్నాం. కొంతమంది ఆర్మీస్ రూపంలో మార్చ్ చేసుకుంటూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు, రాజుల దండయాత్రలు చేసేవాళ్ళని చెప్పుకున్నాం. అండ్ ఇంకొంతమంది అడ్వెంచరస్ జీల్ ఏదైతే ఉంటుందో, అంటే సాహసం చేయాలనేటటువంటి ఉత్సుకత ఏదైతే ఉంటుందో, ఉత్సాహం ఏదైతే ఉందో దానితో వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు. దే వాంటెడ్ టు డిస్కవర్ న్యూ ప్లేసెస్, సో దే వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్, దానికోసం వెళ్ళేవాళ్ళని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ద ఎర్లియస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొన్ని వేల సంవత్సరాల క్రితం బతికినటువంటి వాళ్ళు, వై వర్ దే ఆన్ ద మూవ్? వాళ్ళు ఎందుకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచరిస్తూ ఉండేవాళ్ళు? We know about people who lived in the subcontinent as early as 2 million years ago. సుమారు 20 లక్షల సంవత్సరాల మునుపే ఈ భారత ఉపఖండంలో ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళు. టుడే వి డిస్క్రైబ్ దెమ్ యాజ్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటి? హంటర్స్ అండ్ స్కిల్డ్ గ్యాదరింగ్. దే యూస్ టు హంట్ యానిమల్స్ అండ్ దాంతోపాటు స్కిల్డ్ గ్యాదరింగ్ ద్వారా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ లివింగ్ అనేటటువంటిది కొనసాగించేవాళ్ళు. ద నేమ్ కమ్స్ ఫ్రమ్ ద వే ఇన్ విచ్ దే గాట్ దేర్ ఫుడ్. హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అనే పదం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆహారాన్ని ఎలా సంపాదించుకునేవాళ్ళు, ఏ మార్గం ద్వారా సంపాదించుకునేవాళ్ళు, ఆ మార్గం పేరు మీద రావడం అనేటటువంటి జరిగింది. హంటింగ్ ద్వారా, స్కిల్డ్ గ్యాదరింగ్ ద్వారా వాళ్ళు ఫుడ్ని సమకూర్చుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళని హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అన్నాం. జనరల్లీ దే హంటెడ్ వైల్డ్ యానిమల్స్. క్రూర మృగాలు ఏవైతే ఉంటే వాటిని వేటాడేవాళ్ళు. దే కాట్ ఫిష్, అంటే చేపలు పట్టేవాళ్ళు. బర్డ్స్, పక్షుల్ని పట్టేవాళ్ళు. గ్యాదర్డ్ ఫ్రూట్స్, పళ్ళను తెచ్చుకొని తినేవాళ్ళు. రూట్స్ అండ్ వేళ్ళని కూడా తినేవాళ్ళు. నట్స్, సీడ్స్, లీవ్స్, స్టాక్స్ అండ్ ఎగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ వాళ్ళు తినడం అనేటటువంటి జరిగింది. నేచర్లో, ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని తింటూ వాళ్ళ జీవితం కొనసాగించేవాళ్ళు. హంటర్స్ గ్యాదరర్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అందుకే వాళ్ళ లైఫ్ స్టైల్ని నొమాడిక్ లైఫ్ అంటాం. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి సంచారం చేస్తూ సంచార జీవనం కొనసాగించేవాళ్ళు. దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దిస్. ఎందుకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవాళ్ళంటే దాని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇఫ్ దే హ్యాడ్ స్టేడ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దే వుడ్ హ్యావ్ ఈటన్ అప్ ఆల్ ది అవైలబుల్ ప్లాంట్ అండ్ యానిమల్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ అనేటటువంటి ఇన్ఫైనెట్గా ఉంటాయి, ఆ ఒక ప్రాంతంలో ఉండవు కదా. రిసోర్సెస్ ఆల్వేస్ ఫైనెట్గా ఉంటాయి. ఒక ప్రాంతంలోనే వాళ్ళు ఉంటే అక్కడ ఉండేటటువంటి యానిమల్స్ అన్నింటినీ హంట్ చేసుకొని తినేసేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్లాంట్స్ అన్నింటినీ వాళ్ళు తినేసేవాళ్ళు. అర్థమైందా? బట్ ఈ రిసోర్సెస్ ఫైనెట్గా ఉంటాయి కదా. సో అందుకే దేర్ ఫోర్ దే వుడ్ హ్యాడ్ టు గో ఎల్స్వేర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. సో అందుకే ఒక ప్రాంతం దగ్గర రిసోర్సెస్ అయిపోగానే ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్, ఆహారం కోసం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. సెకండ్, యానిమల్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. యానిమల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తిరుగుతూ ఉంటాయి. ఎయిదర్ ఇన్ సెర్చ్ ఆఫ్ స్మాల్ ప్రే ఆర్ ఇన్ కేస్ ఆఫ్ డియర్ ఆర్ వైల్డ్ క్యాటిల్
ఇన్ సెర్చ్ ఆఫ్ గ్రాస్ అండ్ లీవ్స్. సో ఏం చేసేవి క్రూరమృగాలు, ఒక లేడీ కోసం కానీ లేకపోతే వైల్డ్ క్యాటిల్ కోసం కానీ గ్రాస్ అండ్ లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి తినేటటువంటి వాటి కోసం ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ అవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి. సో వాటిని హంట్ చేసేటటువంటి వేటాడేటటువంటి మనిషి కూడా ఏం చేసేవాడు, వాటి వెనకే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉండేవాడు. దట్ ఈస్ వై దోస్ హూ హంటెడ్ దమ్ హ్యాడ్ టు ఫాలో దేర్ మూమెంట్స్. వాటి యొక్క మూమెంట్స్ని ఫాలో అవుతూ వాటి వెనకే వెళ్ళేవాడు. తద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచరిస్తూ ఉండేవాడు. ఇంకొక రీజన్ ఏంటి వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచరించడానికి? ప్లాంట్స్ అండ్ ట్రీస్ బేర్ ఫ్రూట్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి పళ్ళను అన్ని వేళ కాస్తాయా? కాయవు, కొన్ని ఋతువుల్లో మాత్రమే కాస్తాయి. సో పీపుల్ మే హ్యావ్ మూవ్ ఫ్రమ్ సీజన్ టు సీజన్ ఇన్ సెర్చ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్. సో అందుకే ఒక సీజన్లో ఒక ప్లాంట్ ఇచ్చినటువంటి ఫ్రూట్స్ అన్నీ అయిపోయాక ఇంకొక ప్లాంట్ కోసం వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అర్థమైంది? ఎందుకంటే సీజనల్గా ఇవి ఫ్రూట్స్ని బేర్ చేస్తాయి కాబట్టి. దీస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అండ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి. ఇంకొక రీజన్ ఏంటి? పీపుల్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నీడ్ వాటర్ టు సర్వైవ్. సో ప్రజలకి అండ్ మొక్కలకి అండ్ దాంతోపాటు యానిమల్స్కి ఏం కావాలి? వాటర్ అనేటటువంటిది కావాలి, రైట్? నీళ్ళు అనేటటువంటివి కావాలి. వాటర్ ఈజ్ ఫౌండ్ ఇన్ లేక్స్, స్ట్రీమ్స్ అండ్ రివర్స్. వాటర్ ఎక్కడ ఉంటాయి? లేక్స్లోను, స్ట్రీమ్స్లోను, రివర్స్ ఏవైతే ఉంటాయి నదుల దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. వైల్ మెనీ రివర్స్ అండ్ లేక్స్ ఆర్ పెరెనియల్, అదర్స్ ఆర్ సీజనల్. సో చాలా వరకు రివర్స్ ఏవైతే ఉంటాయో అండ్ లేక్స్ ఏవైతే ఉంటాయో అవి పెరెనియల్, అంటే దే విల్ హ్యావ్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం పొడవునా వాటిలో వాటర్ ఉండడం అనేది జరుగుతుంది. అందుకే వాటి జీవనదులు అని చెప్పి అంటాం, రైట్? సో బట్ అదర్స్ ఆర్ సీజనల్. కొన్ని సీజనల్గా మాత్రమే ప్రవహించడం అనేటువంటి జరుగుతుంది. పీపుల్ లివింగ్ ఆన్ దేర్ బ్యాంక్స్ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు గో ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ద డ్రై సీజన్స్. డ్రై సీజన్స్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్, నీళ్ళ కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉండడం అనేటువంటి జరిగేదన్నమాట. అర్థమైందా? ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. హౌ డు వి నో అబౌట్ దీస్ పీపుల్? ఈ ప్రజల గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ హంటర్ గ్యాదరర్స్ మేడ్ అండ్ యూజ్డ్. ఈ హంటర్ గ్యాదరర్స్ ఎవరైతే ఉంటారో ద ఎర్లియస్ట్ పీపుల్, వాళ్ళు వాడినటువంటి కొన్ని వస్తువులని ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ లైక్లీ దట్ పీపుల్ మేడ్ అండ్ యూజ్ టూల్స్ ఆఫ్ స్టోన్. సో ఆ టూల్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు వాడినటువంటి పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని దేంతో తయారు చేసేవాళ్ళంట? స్టోన్తో, రాతితో ఎక్కువగా తయారు చేయడం అనేది జరిగింది. అండ్ వుడ్తో తయారు చేసేవాళ్ళు, బోన్తో కూడా తయారు చేయడం అనేది జరిగింది. జంతువుల యొక్క ఎముకలతో కూడా తయారు చేశారు. ఆఫ్ ఇట్ స్టోన్ టూల్స్ హ్యావ్ సర్వైవ్డ్ బెస్ట్. వీటన్నింటిలో కూడా ఇప్పటికీ సర్వైవ్ అయినటువంటివి ఏంటి? వాళ్ళు తయారు చేసి వాడినటువంటి స్టోన్ టూల్స్, రాతి పనిముట్లు ఏవైతే ఉంటాయో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడం అనేది జరిగింది. సమ్ ఆఫ్ ది స్టోన్ టూల్స్ వర్ యూస్ టు కట్ మీట్ అండ్ బోన్. ఈ స్టోన్ టూల్స్ని ఎందుకు వాడారు? సో మాంసాన్ని అండ్ దాంతోపాటు బోన్, ఎముకలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడానికి వాడేవాళ్ళు. స్క్రాప్ బార్క్, సో ట్రీస్ యొక్క బెరడ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాగడానికి, దాన్ని స్క్రాప్ చేయడానికి వాడడం అనేటువంటి జరిగేది. అండ్ హైడ్స్, యానిమల్ స్కిన్స్ ఏవైతే ఉంటాయో యానిమల్ యొక్క శరీరం నుంచి స్కిన్ని తొలచడానికి వాడేవాళ్ళు. చాప్ ఫ్రూట్ అండ్ రూట్స్, వేళ్ళని అండ్ దాంతోపాటు సో పళ్ళు ఏవైతే ఉంటాయో, ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడానికి కూడా వాడేవాళ్ళు. సమ్ మే హ్యావ్ బీన్ అటాచ్డ్ టు హ్యాండిల్స్ ఆఫ్ బోన్ ఆర్ వుడ్ టు మేక్ స్పియర్స్ అండ్ ఆరోస్ ఫర్ హంటింగ్. సో ఏం చేసేవాళ్ళంట? వుడ్ కానీ లేదా బోన్కి కానీ కొన్ని స్టోన్ టూల్స్ అనేటటువంటివి అటాచ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వుడ్ అనుకోండి, ఇది చెక్క అనుకోండి, దీనికి ఒక స్టోన్ టూల్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేయడం అనేటటువంటి జరిగింది. యాడ్ చేసి గొడ్డలు లాంటివి తయారు చేస్తూ, యారోస్ లాంటివి కూడా తయారు చేస్తూ ఉండేవాళ్ళు. అవి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడేవి? హంటింగ్ కోసం, వేటాడేటప్పుడు ఉపయోగపడేవి. అదర్ టూల్స్ వర్ యూస్ టు చాప్ వుడ్. వుడ్ని చాప్ చేయడానికి సమ్ అదర్ టూల్స్ వాడడం అనేది జరిగింది, విచ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఫైర్ వుడ్. సో వుడ్ని ఎందుకంటే సేకరించే వాళ్ళు? ఫైర్ కోసం సేకరించడం, నిప్పు వేయడానికి సేకరించడం అనేది జరిగింది. వుడ్ వాజ్ ఆల్సో యూజ్ టు మేక్ హట్స్ అండ్ టూల్స్. చిన్న చిన్న పూరి గుడిసెలు కట్టుకోవడానికి కూడా, చిన్న చిన్న టూల్స్ని తయారు చేయడానికి కూడా వుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేటటువంటిది జరిగింది, రైట్? స్టోన్ టూల్స్ మే ఆల్సో హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ డిగ్గింగ్ ద గ్రౌండ్ టు కలెక్ట్ ఎడిబుల్ రూట్స్. ఎడిబుల్ అంటే సంథింగ్ వీ కెన్ ఈట్, తినగలిగేటటువంటివి. సో తినగలిగేటటువంటి రూట్స్, వేళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేయడానికి గ్రౌండ్ని డిగ్ చేయాలి కదా, తవ్వాలి కదా, అందుకోసం కూడా ఈ స్టోన్ టూల్స్ వాడేవాళ్ళు. అండ్ స్టిచ్చింగ్ క్లోత్స్ మేడ్ ఆఫ్ యానిమల్ స్కిన్. యానిమల్ స్కిన్తో ఒకప్పుడు బట్టలు తయారు చేసేవాళ్ళు. వాటిని కుట్టడానికి కూడా ఈ పర్టికులర్ స్టోన్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడుతూ ఉండడం అనేది జరిగేది అని చెప్పి మన ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా నమ్ముతారమ్మా. నౌ చూజింగ్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్.
మరి ఏ ప్రాంతాల్లో నివసించాలనుకునే వాళ్ళు, ఏ ప్రాంతాలను చూస్ చేసుకునే వాళ్ళు నివసించడానికి కింద చూపించినటువంటి మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని చూడమంటున్నారు. ఆల్ ద ప్లేసెస్ మార్క్డ్ విత్ రెడ్ ట్రయాంగిల్స్ ఆర్ సైట్స్ ఫ్రమ్ విచ్ ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ ఎవిడెన్సెస్ ఆఫ్ హంటర్స్ గ్యాదరర్స్. ఈ హంటర్స్ గ్యాదరర్స్ ఎవరైతే ఉంటారో, ఈ స్టోన్ ఏజ్కి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు సో ఎక్కడ బయటపడినాయి అంట, రెడ్ ట్రయాంగిల్స్ ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ బయటపడడం అనేటువంటిది జరిగిందంట. అర్థమైందా? సో రెడ్ ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ భింబెట్కా ఏదైతే ఉందో, భింబెట్కా ప్రజెంట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం అనేది జరిగింది. అది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా, యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ సంపదగా కూడా అది గుర్తింపు పొందడం అనేది జరిగింది. కర్నూలు కేవ్స్ చూడొచ్చు, ఇక్కడ కూడా ఎర్లియస్ట్ పీపుల్ ఉండేవాళ్ళు. హన్స్కి ఇన్ కర్ణాటక, ఇక్కడ కూడా ఎర్లియస్ట్ పీపుల్ ఉండేవాళ్ళు. సో యాక్చువల్లీ దీస్ పీపుల్ నివాసం ఉండేటటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి, బట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ని మాత్రమే ఇక్కడ మన మ్యాప్లో చూపించడం అనేది జరిగింది. మెనీ సైట్స్ వర్ లొకేటెడ్ నియర్ సోర్సెస్ ఆఫ్ వాటర్ సచ్ యాజ్ రివర్స్ అండ్ లేక్స్. ఈ సైట్స్ అన్ని ఎక్కడ ఉండడం అనేటటువంటి జరిగిందంట, సోర్సెస్ ఆఫ్ వాటర్ ఉండేటటువంటి ప్రదేశంలోనే దగ్గరగానే ఉండడం అనేది జరిగింది. చూడండి, నర్మదా రివర్ వ్యాలీ ఒడ్డున భింబెట్కా అనేటటువంటిది ఉంది, అక్కడ పీపుల్ ఉండేవాళ్ళు. వేరాజ్ కృష్ణా రివర్ వ్యాలీ ఒడ్డున కర్నూలు అండ్ హన్స్కి సైట్స్ ఏవైతే ఉంటాయో అవి బయటపడడం అనేటటువంటి జరిగింది, మీరు గమనిస్తే. రైట్, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో హంటర్స్ అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరర్స్ వాళ్ళ నివాసం ఉన్నటువంటి కాలాన్ని ఏమంటాము అంటే పేలియోలిథిక్ అని చెప్పి అంటాం. పేలియోలిథిక్ ఏజ్ అనే పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. ద ఎంటైర్ ప్రీహిస్టారిక్ ఏజ్, ద ఎంటైర్ స్టోన్ ఏజ్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts. One is Paleolithic, second one Mesolithic, third one Neolithic, fourth one Chalcolithic. ఓకేనా? సో పేలియో, మీసో, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్లో కామన్ వర్డ్ ఏంటి? లిథిక్. లిథిక్ అనేటటువంటిది ఒక లాటిన్ టర్మ్ దట్ సింప్లీ మీన్స్ స్టోన్ అని చెప్పి అర్థం. సో మెజారిటీ ఆఫ్ ద టూల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ యూజ్డ్ బై దీస్ పీపుల్, పేలియోలిథిక్ పీపుల్, మీసోలిథిక్ పీపుల్, నియోలిథిక్ పీపుల్, వీళ్ళందరూ వాడేటటువంటి చాలా వరకు పనిముట్లు ఏవైతే ఉంటాయో, ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి స్టోన్తో తయారు చేయడం వల్ల ఈ పర్టికులర్ కాలాలన్నింటినీ కలిపి స్టోన్ ఏజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. పేలియోలిథిక్ టైంలో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు? హంటర్స్ అండ్ గ్యాదరర్స్గా ఉండేవాళ్ళు. వెరాజ్ మీసోలిథిక్ టైంలో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు? హంటర్స్ అండ్ హెరిడర్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే మీసోలిథిక్ టైంలో ఫస్ట్ టైం డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేటటువంటిది మొదలైందనమాట. నియోలిథిక్ టైంలో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు? ఫుడ్ ప్రొడ్యూసర్స్గా ఉండడం అనేది జరిగింది. అగ్రికల్చర్ ఎపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ పీరియడ్. చాల్కోలిథిక్ పీరియడ్లో ఫస్ట్ మెటల్ అనేటటువంటిది కనుక్కోవడం అనేది జరిగింది మనిషి, దట్ ఈస్ కాపర్. రాగి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. మరి ఇక్కడ నియోలిథిక్ సైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చూసేయండి. దిస్ పర్టిక్యులర్ హల్లూర్ ఇన్ కర్ణాటక నియోలిథిక్ సైట్, పాయంపల్లి ఇన్ తమిళనాడు, దట్ ఈస్ ఎ నియోలిథిక్ సైట్, కోల్దిహవా ఇన్ ఉత్తరప్రదేశ్, దట్ ఈస్ ఎ నియోలిథిక్ సైట్, మహాగరా ఇన్ ఉత్తరప్రదేశ్, దట్ ఈస్ ఆల్సో ఏ నియోలిథిక్ సైట్. అండ్ దాంతోపాటు ఇక్కడ చిరాంద్ ఇన్ బీహార్, అండ్ దాంతోపాటు దౌజాలి హదింగ్, సో అదొకటి. అండ్ దాంతోపాటు ఇక్కడ పైన మీరు చూస్తే బోర్జగహామ్ ప్రజెంట్ డే కాశ్మీర్లో ఉండడం అనేది జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్లో. మెహర్గర్ అనేటటువంటిది కూడా ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉంది. ఇవన్నీ నియోలిథిక్ సైట్స్. ఎర్లియస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ పర్టికులర్ ప్రాంతాల్లో బయటపడింది. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, కోల్దిహవా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్ అనేటటువంటిది బయటపడడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా? So as stone tools were important, people tried to find places where good quality stone was easily available. స్టోన్ టూల్స్ అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి. కాబట్టి పీపుల్ ఏం చేసేవాళ్ళు, ఎక్కడైతే స్టోన్ అనేటటువంటిది గుడ్ క్వాలిటీ స్టోన్ అబండెంట్గా దొరుకుతుందో అక్కడ వాళ్ళు నివాసాలు అనేటటువంటి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆ ప్రాంతాలని వాళ్ళ యొక్క నివాసాలుగా చూస్ చేసుకునేవాళ్ళు అనమాట. అర్థమైందా? సో రాక్ పెయింటింగ్స్ అండ్ వాట్ దే టెల్ us, మెనీ ఆఫ్ ద కేవ్స్ ఇన్ విచ్ దీస్ ఎర్లీ పీపుల్ లివ్డ్. ఈ ఎర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నివాసం ఉన్నటువంటి చాలా కేవ్స్, గుహలు ఏవైతే ఉంటాయో దే హ్యావ్ పెయింటింగ్స్ ఆన్ ద వాల్స్. ఈ గుహల యొక్క గోడల మీద చాలా పెయింటింగ్స్ అనేటటువంటి వాటిని హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ కనుక్కోవడం అనేది జరిగింది. సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అండ్ సదరన్ ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్ అండ్ సదరన్ ఉత్తరప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ భాగంలో ఎక్కువగా ఇలాంటి కేవ్స్ బయటపడడం అనేది జరిగింది. దీస్ పెయింటింగ్స్ షో వైల్డ్ యానిమల్స్ డ్రాన్ విత్ గ్రేట్ యాక్యురసీ అండ్ స్కిల్. ఈ పెయింటింగ్స్లో ఎక్కువగా ద థీమ్ ఏం వాడేవారు, వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయి, క్రూర మృగాలు ఏవైతే ఉంటాయి వాటిని డెపిక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగినటువంటిది గుర్తుపెట్టుకోండి. కింది వాటిల్లో ఏ పర్టిక్యులర్ యానిమల్ యొక్క బొమ్మ
పెయింటింగ్స్లో వాడడం అనేటటువంటి జరగలేదు, డెపిక్ట్ చేయడం అంటే జరగలేదు. దట్ ఈస్ స్నేక్ని ఏ పెయింటింగ్లో కూడా వాడలేదమ్మా, ఓకేనా. ఏ పెయింటింగ్లో కూడా స్నేక్ యొక్క డెపిక్షన్ అనేటటువంటిది లేదు. ముఖ్యంగా స్టోన్ ఏజ్ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏ పెయింటింగ్ ఫ్రమ్ ఎ రాక్ షెల్టర్ డిస్క్రైబ్ ద పెయింటింగ్. దిస్ ఇస్ ఎ పెయింటింగ్ ఫ్రమ్ రాక్ షెల్టర్. ఒక రాక్ షెల్టర్ మీద గీసినటువంటి పెయింటింగ్. హంటింగ్ చేస్తున్నట్టు చూసారా ఎలా రాయడం అనేటటువంటి జరిగిందో. బింబెట్కా ఇన్ ప్రెజెంట్ డే మధ్యప్రదేశ్లో ఉండడం అనేది జరిగింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా చెప్పుకున్నాం. దిస్ అన్ ఓల్డ్ సైట్ విత్ కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్. సో అక్కడ చాలా కేవ్స్, గుహలు అండ్ రాక్ షెల్టర్స్ అనేటటువంటివి ఉన్నాయి. పీపుల్ చూస్ దీస్ న్యాచురల్ కేవ్స్ బికాస్ దే ప్రొవైడెడ్ షెల్టర్ ఫ్రమ్ ద రెయిన్, హీట్ అండ్ విండ్. ఎందుకు వీటిని పీపుల్ చూస్ చేసుకోవడం అనేది జరిగింది న్యాచురల్ కేవ్స్ని? బికాస్ అవి షెల్టర్ని ప్రొవైడ్ చేసేవి ఎవరికి? పీపుల్కి. రెయిన్ నుంచి కానీ, వర్షం నుంచి కానీ, హీట్ నుంచి కానీ, విండ్ నుంచి కానీ, వీటన్నిటి నుంచి. దిస్ రాక్ షెల్టర్స్ ఆర్ క్లోజ్ టు ద నర్మదా వ్యాలీ. సో ఈ రాక్ షెల్టర్స్ అనేటటువంటి ఎక్కడున్నాయి? నర్మదా వ్యాలీ దగ్గరలో ఉండడం అనేది జరిగింది. ఎందుకు నర్మదా వ్యాలీ పక్కనే ఉండడం అనేది జరిగింది? బికాజ్ వాటర్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, టు లివ్, టు సస్టైన్. సో అందుకే రివర్ వ్యాలీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరలో ఉన్నటువంటి కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్లో ఎర్లియస్ట్ పీపుల్ నివాసం ఉండేవాళ్ళు అనమాట. అర్థమైందా? బింబెట్కా ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టోనేజ్ సైట్, గుర్తుపెట్టుకోండి అమ్మా. అండ్ బింబెట్కా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్ యాజ్ వెల్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా బింబెట్కాకి లభించడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి అన్న, సైట్స్ అనేటటువంటి కొత్త పదం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనకు పరిచయం చేయడం జరిగింది. సైట్స్ అంటే ఏంటంట? దే ఆర్ యాక్చువల్లీ ప్లేసెస్ విత్ ద రిమైన్స్ ఆఫ్ థింగ్స్ లైక్ టూల్స్, స్పాట్స్, బిల్డింగ్స్. పాత పీపుల్ ఎవరైతే ఉండేవారో, ఎర్లియస్ట్ పీపుల్ వాడినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిమైన్స్ అంటే అవశేషాలు బయటపడినటువంటి ప్రదేశాలని సైట్స్ అనే పేరుతో పిలుస్తారు. దీస్ వర్ మేడ్, యూజ్డ్ అండ్ లెఫ్ట్ బిహైండ్ బై పీపుల్. సో ఎర్లియస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని తయారు చేశారు, వీటిని వాడేవాళ్ళు. అండ్ దాంతోపాటు వాటిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది, చనిపోవడం అనేది జరిగింది. దీస్ మే బి ఫౌండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇవి ఎక్కడ దొరుకుతాయంట? భూమి ఉపరితలం మీదైనా దొరకచ్చు, బరీడ్ అండర్ ద ఎర్త్, భూమి పొరల లోపల పాతి పెట్టబడి కూడా ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ అండర్ వాటర్, ఈవెన్ వాటర్ లోపల కూడా, నీటి గర్భంలో కూడా ఉండొచ్చు అని చెప్పి మనకు చెప్తున్నారు. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ డిఫరెంట్ సైట్స్ ఇన్ లాటర్ చాప్టర్స్. తర్వాత వచ్చేటటువంటి సబ్సిక్వెంట్ చాప్టర్స్లో హిస్టరీకి సంబంధించినటువంటి చాలా సైట్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఫైండ్ ద కర్నూల్ కేవ్స్ అండ్ మ్యాప్ టు ట్రేసెస్ ఆఫ్ యాష్ హ్యావ్ బీన్ ఫౌండ్ హియర్. అక్కడ బూడిదకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడినాయి. అక్కడ ఏం సజెస్ట్ చేస్తుంది? పీపుల్ వర్ ఫెమిలియర్ విత్ ద యూజ్ ఆఫ్ ఫైర్. సో యాష్ అనేటటువంటిది అక్కడ బయటపడింది కాబట్టి అక్కడ ఒకప్పుడు నివసించేటటువంటి ప్రజలు ఏమో నిప్పు గురించి వాళ్ళకి నాలెడ్జ్ అనేటటువంటిది ఉండేదేమో అని చెప్పి హిస్టారియన్స్ తెలుసుకోవడం అనేది జరిగింది. ఫైర్ కుడ్ హ్యావ్ బిన్ యూజ్డ్ ఫర్ మెనీ థింగ్స్. ఫైర్ ఎందుకు వాడేవాళ్ళు? యాజ్ అ సోర్స్ ఆఫ్ లైట్, వెలుతురు కోసం. టు రోస్ట్ మీట్, మాంసాన్ని కాల్చడం కోసం. టు స్కేర్ అవే యానిమల్స్, సో జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని పారద్రోలడం కోసం, వాటిని భయపెట్టడం కోసం కూడా వాడుండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. వాట్ డు వి యూజ్ ఫైర్ ఫర్ టుడే? మనం ఇప్పుడు ఎందుకు నిప్పును వాడుతున్నాము? ప్రిడామినెంట్లీ కుకింగ్ కోసం వాడతాము, లేకపోతే వేడి కోసం వాడడం అనేటటువంటి జరుగుతుంది. రైట్ నౌ, నేమ్స్ అండ్ డేట్స్. ఆర్కియాలజిస్ట్స్ హావ్ గివెన్ లెందీ నేమ్స్ ఫర్ ద టైమ్ దట్ వీఆర్ స్టడీయింగ్. మనం ఇప్పుడు చదువుతున్నటువంటి చరిత్రలో దాగున్నటువంటి కాలాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాస్త్రజ్ఞులు లెందీ నేమ్స్, చాలా పెద్ద పెద్ద పేర్లు ఇచ్చారంట. ది కాల్ ద ఎర్లియస్ట్ పీరియడ్ as పేలియోలిథిక్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దిస్ కమ్స్ ఫ్రమ్ టూ గ్రీక్ వర్డ్స్. వన్ ఈజ్ పేలియో మీనింగ్ ఓల్డ్ అండ్ లిథోస్ మీనింగ్ స్టోన్. పేలియో అంటే ఏంటి? ఓల్డ్. లిథోస్ అంటే ఏంటి? స్టోన్. ద నేమ్ పాయింట్స్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైండ్స్ ఆఫ్ స్టోన్ టూల్స్. ఈ నేమ్ ఏం ఇండికేట్ చేస్తుందమ్మా? ఆ కాలంలో స్టోన్ టూల్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా వాడేవాళ్ళు. ఆ కాలం నాటికి సంబంధించినటువంటి ఏకైక ఆనవాళ్ళు ఏంటి అంటే స్టోన్ టూల్స్ మాత్రమే బయటపడడం అనేది జరిగింది. పేలియో అంటే పాత, లిథోస్ అంటే స్టోన్ అని చెప్పి అర్థం అనమాట. దీస్ టూ గ్రీక్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ద పేలియోలిథిక్ పీరియడ్ ఎక్స్టెండ్ ఫ్రమ్ 2 million years ago టు అబౌట్ 12,000 years ago. సో 2 million years, 20 లక్షల సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల క్రితం వరకు ఇవి పేలియోలిథిక్ ఏజ్ అయితే ఉంటుందో అది ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరిగింది. దిస్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ టైమ్ ఈస్ డివైడ్ ఇంటూ ద లోవర్, మిడిల్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్. సో పేలియోలిథిక్ పీరియడ్ మొత్తం 3 partsగా డివైడ్ అయింది. లోవర్ పేలియోలిథిక్ పీరియడ్, మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్, అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్. లోవర్ పేలియోలిథిక్ పీరియడ్లో ఏం జరగడం అనేటువంటిది జరిగింది? డిస్కవరీ ఆఫ్ ఫైర్ హ్యాపెన్ ఫర్ ద ఫస్ట్ టైం. మనిషి నిప్పును కనుక్కోవడం అనేది జరిగింది. మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్లో ఫ్లేక్స్ అనేటటువంటి ఒక కొత్త షార్ప్ అండ్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనిషి కనుక్కోవడం అనేది జరిగింది. అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్లో మోడర్న్ డే హ్యూమన్స్ దట్ ఆర్ హోమోసేపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ టైం
ఎపేర్ అవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. సేపియన్ మీన్స్ ఏబుల్ మ్యాన్ అని చెప్పి అర్థం. సో మనిషి యొక్క కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, థింకింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్లోనే ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో పెయింటింగ్ కూడా స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్ దట్ ఈస్ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయినటువంటి పెయింటింగ్ మోస్ట్లీ మోనోక్రోమ్ ఉండడం అనేది జరుగుతుంది. క్రోమ్ అంటే కలర్, మోనోక్రోమ్ అంటే సింగిల్ కలర్ మాత్రమే వాడేవాళ్ళు, సింగిల్ కలర్తో మాత్రమే పెయింటింగ్ అనేటటువంటిది వేసేవాళ్ళు అనమాట. అర్థమైందా? అండ్ దాంతోపాటు బరిన్స్ యూజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్. బరిన్స్ ఎందుకు వాడేవాళ్ళు? దే ఆర్ స్మాల్ స్టోన్ టూల్స్, వాటిని చేపలు పడడానికి ఫిషింగ్కి ఎక్కువగా వాడుతూ ఉండడం అనేటటువంటి జరిగిందనమాట. దిస్ లాంగ్ స్పాన్ ఆఫ్ టైం కవర్స్ 99% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్ర మొత్తాన్ని మనం ఒక గంట సినిమాగా తీస్తే దానిలో 59 నిమిషాలు కేవలం ఈ పీరియడ్ మాత్రమే ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అంత లాంగ్ పీరియడ్ అనమాట హిస్టరీలో. ఇంకొక 59 సెకండ్స్ ఈ పీరియడ్ నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం వరకు ఉంటే ఇంకొక 1 సెకండ్ మాత్రమే మనకి పారిశ్రామిక విప్లవం నుంచి ఇక్కడ వరకు ఉండమనే జరుగుతుంది. మొత్తం ఒక స్కేల్లో పెడితే, ఒక సినిమాగా తీస్తే. అర్థమైందా? సో పాత ఒకప్పటి కాలం అనేటటువంటిది ఎంత పెద్దదో, ఎంత ప్రొలాంగ్డో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దిస్ పీరియడ్ when we find environmental changes beginning about 12,000 years ago till about 10,000 years ago is called the Mesolithic period. Paleolithic period was actually followed by Mesolithic period. 12,000 years ago నుంచి 10,000 years ago మధ్యలో ఉన్నటువంటిది. మీసో అంటే మిడిల్, లిథిక్ అంటే స్టోన్. ఈ రెండు కూడా గ్రీక్ పదాలు అన్నమాట. స్టోన్ టూల్స్ ఫౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆర్ జనరలీ టైనీ. సో ఈ పర్టికులర్ పీరియడ్లో, మీసోలిథిక్ పీరియడ్లో there emerged one important tiny tools, stone tools, that is microlith. మైక్రో అంటే స్మాల్, లిత్ అంటే స్టోన్. స్మాల్ స్టోన్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి బయటపడడం అనేది జరిగింది. మైక్రోలిత్స్ వర్ ప్రాబబ్లీ స్టక్ ఆన్ ద హ్యాండిల్స్ ఆఫ్ బోన్ ఆర్ వుడ్ టు మేక్ టూల్స్ సచ్ యాజ్ సాస్ అండ్ సికిల్స్. సో ఈ మైక్రోలిత్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కాంప్లెక్స్ టూల్స్ అనమాట. సో బోన్ హ్యాండిల్స్కి లేదా వుడ్కి వాటిని తగిలించి కొత్త టూల్స్ ఏవైతే ఉంటాయో, పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు తయారు చేయడం అనేటటువంటి జరిగింది. అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఓల్డర్ వెరైటీస్ ఆఫ్ టూల్స్ కంటిన్యూ టు బి ఇన్ యూజ్. ఈ మీసోలిథిక్ పీరియడ్కి వచ్చినప్పటికీ పేలియోలిథిక్లో పీరియడ్లో వాడినటువంటి టూల్స్ని కూడా మనిషి కంటిన్యూ చేయడం అనేది జరిగింది. The next stage from about 10,000 years ago is known as Neolithic. నియో అంటే న్యూ అని చెప్పి అర్థం, లిథిక్ అంటే స్టోన్ అని చెప్పి అర్థం అనమాట. కొత్త రాతి శిలాయుగము అని చెప్పడం అనేది జరుగుతుంది. అగ్రికల్చర్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ పీరియడ్. సో మనిషి ఫుడ్ ప్రొడ్యూసింగ్ స్టేజ్కి రావడం అనేటటువంటి జరిగింది. హంటర్గా అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరర్గా నేచర్ ఇచ్చేటటువంటి మాత్రం తీసుకునేవాడు. బట్ నియోలిథిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఏం చేయడం అనేటటువంటి జరిగింది? ఏం డిస్కవర్ చేయడం అనేది జరిగింది? వ్యవసాయం చేయడం మనిషి నేర్చుకున్నాడు. అండ్ దాంతోపాటు పాటరీ అండ్ పాటర్స్ వీల్ ఏదైతే ఉంటుందో దోస్ టూ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ పీరియడ్ యాజ్ వెల్. వీ హ్యావ్ ఆల్సో మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ప్లేసెస్. కొన్ని ప్లేసెస్ గురించి మనం మాట్లాడాం. యూ విల్ ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ మెనీ మోర్ ప్లేసెస్ ఇన్ లాటర్ చాప్టర్స్. తర్వాత చాప్టర్స్లో మనం చాలా సైట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వెరీ ఆఫెన్ వీ యూజ్ ప్రెజెంట్ డే నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ లివ్డ్ ఇన్ ద పాస్ట్. ఒకప్పుడు ఆ ప్రాంతాలని పీపుల్ ఏ విధంగా పిలిచేవాళ్ళో మనకు తెలియదు, కానీ మనం ఆ ప్రాంతాన్ని ఎలా పిలుస్తున్నాం? ప్రెజెంట్ డే నేమ్స్తో పిలవడం అనేది జరుగుతుంది ఆ సైట్స్ని. బికాస్ వీ డి నాట్ నో వాట్ దే కాల్ దెమ్. వాళ్ళు ఏ విధంగా పిలిచారో ఆ ప్రదేశాలని, వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాలని, మనకి వాటి గురించి ఏ విధమైనటువంటి ఆధారాలు కానీ ఆనవాళ్ళు లేవు. కాబట్టి ఇప్పుడు మనం ఆ పర్టికులర్ ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తున్నామో ఆ సైట్కి ఆ పేరునే ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా నాన్న? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేలియోలిథిక్ పీరియడ్, మీసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్, ఈ మూడింటిని కలిపి మనం స్టోన్ ఏజ్ అనేటటువంటి ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనే పేరుతో పిలుస్తామన్నమాట. ఓకేనా? సో ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేటటువంటిది మనిషి రైటింగ్ కనుగొనక ముందు ఉన్నటువంటి కాలాన్ని మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పి చెప్తాం. పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. పేలియోలిథిక్ ఫర్దర్ డివైడ్ ఇంటూ లోవర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్ అండ్ అప్పర్ పేలియోలిథిక్. ఓకేనా? పేలియోలిథిక్ పీరియడ్లో ఏం డెవలప్మెంట్స్ జరిగినాయో మాట్లాడాం. మీసోలిథిక్ పీరియడ్లో ఏం డెవలప్మెంట్స్ జరిగినాయో మాట్లాడాం. నియోలిథిక్ పీరియడ్లో కూడా మనం ఏం డెవలప్మెంట్స్ జరిగినాయో మనం మాట్లాడాం. రైట్? దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ పేజ్. నెక్స్ట్ చూడండి. ఏ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. కాలక్రమేణా వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తూ రావడం అనేది జరిగిందంట. అరౌండ్ 12,000 years ago there were major changes in the climate of the world. ప్రపంచం వాతావరణం ఏదైతే ఉందో, ప్రపంచ శీతోష్ణ స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా ప్రభావం, చాలా మార్పులు వచ్చినాయంట. విత్ షిఫ్ట్ టు రిలేటివ్లీ వార్మ్ కండిషన్స్. సో కోల్డ్ కండిషన్స్ నుంచి వార్మ్ కండిషన్స్లోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. ఐస్ ఏజ్ నుంచి మనిషి వార్మర్ కండిషన్స్ని చూడడం అనేటువంటి జరిగింది. ఇన్ మెనీ ఏరియాస్ దిస్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. సో రిలేటివ్లీ వార్మర్ కండిషన్స్ డెవలప్ అవడం వల్ల గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు అనేటటువంటి మొదలైన
దిస్ ఇంటర్న్ లెట్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డియర్. సో గ్రాస్ ల్యాండ్స్ ఎప్పుడైతే ఉన్నాయో, సో ఎప్పుడైతే ఫుడ్ అబండెంట్గా ఉందో, దీస్ డియర్స్, యాంటిలోప్స్, గోట్, షీప్, క్యాటిల్, గడ్డిని తినేటటువంటి యానిమల్స్ కూడా, గ్రాస్ మీద సర్వైవ్ అయ్యేటటువంటి యానిమల్స్ కూడా ఎపియర్ అవ్వడం జరిగింది. సో వాటి యొక్క నెంబర్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. దోస్ హూ హంటెడ్ దీస్ యానిమల్స్ ఫాలోడ్ దెమ్. సో వీటిని వేటాడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ ఎర్లియస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాటిని ఫాలో అవుతూ వెళ్ళేవాళ్ళు, వాటి వెనక తిరుగుతూ ఉండేవాళ్ళు. లెర్నింగ్ అబౌట్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దేర్ బ్రీడింగ్ సీజన్స్, వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్, అవి ఏం తింటాయి అండ్ ఏ సమయంలో పిల్లల్ని కంటాయి, వీటన్నింటి గురించి నాలెడ్జ్ని సంపాదించుకోగలిగాడు మనిషి. ఇట్ ఈస్ లైక్లీ దట్ దిస్ హెల్ప్ పీపుల్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ హర్డింగ్ అండ్ రేరింగ్ దీస్ యానిమల్స్ దెమ్సెల్స్. సో ఈ జ్ఞానం వల్ల మనిషి ఏం నేర్చుకున్నాడు? యానిమల్ హర్డింగ్, క్యాటిల్ హర్డింగ్ని, అండ్ దాంతోపాటు యానిమల్స్ని పెంచడం, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి మనిషి తెలుసుకోవడం అనేది జరిగింది. ఫిషింగ్ ఆల్సో బికేమ్ ఇంపార్టెంట్. ఫిషింగ్ కూడా ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్లో ఫస్ట్ టైం మనిషి ఫిషింగ్ యాక్టివిటీస్ చేయడం అనేది జరిగింది యూజింగ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్, దట్ ఈస్ బర్న్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ హర్డింగ్. సో ఫార్మింగ్ ఎప్పుడు మొదలైంది, అగ్రికల్చర్ ఎప్పుడు మొదలైంది, అండ్ దాంతోపాటు డొమెస్టికేషన్ ఎప్పుడు మొదలైంది, అది కూడా మనం తెలుసుకోవాలి. నియోలిథిక్ పీరియడ్లో మొదలైంది. చూడండి, దిస్ వాజ్ ఆల్సో ఏ టైమ్ అండ్ సెవరల్ గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ including wheat, barley and rice grew naturally in different parts of the subcontinent. అదే సమయంలో దిస్ గ్రెయిన్, సీరియల్ అండ్ గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ ఏవైతే ఉంటాయి, వీట్ కానీ, బార్లీ కానీ, రైస్ కానీ, వీటన్నింటినీ కూడా మనిషి పండించడం నేర్చుకున్నాడు. మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రాబబ్లీ కలెక్టెడ్ దీస్ గ్రెయిన్స్ యాజ్ ఫుడ్ అండ్ లెర్న్డ్ వేర్ దే గ్రూ అండ్ వెన్ దే రైపెండ్. సో ఈ న్యాచురల్గా దొరికేటటువంటి ఈ ఫుడ్ ఏదైతే ఉంటుందో, వీటిని మనిషి ఆహారంగా తీసుకున్నప్పుడు, సో తర్వాత తెలుసుకున్నాడు అవి ఎక్కడ ఎక్కువగా పండుతాయి అండ్ ఏ సమయంలో పంట అనేటటువంటిది వస్తుంది, అండ్ దాంతోపాటు కోత ఎప్పుడు కొయ్యాలి, సో ఏ సమయం అనేటటువంటిది పండించడానికి మంచిది అని నాలెడ్జ్ మనిషి సమకూర్చుకున్నాడు కాలక్రమేణా. దిస్ మే హ్యావ్ లెట్ దెమ్ టు థింక్ అబౌట్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఆన్ దే ఓన్. సో తద్వారా ఈ నాలెడ్జ్ని తెలుసుకున్నటువంటి మనిషి ఏం చేశాడు, సో తన మట్టుగా తన ఓన్గా ఈ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రో చేయాలి, పండించాలని చెప్పి అనుకున్నాడు. ఇన్ దిస్ వే పీపుల్ బికేమ్ ఫార్మర్స్. ఈ విధంగా మనిషి అగ్రికల్చర్ అనేటటువంటి తెలుసుకోవడం అనేది జరిగింది. పీపుల్ స్లోగా ఫార్మర్స్గా, అంటే రైతులుగా మారడం అనేది జరిగింది. People could also attract and then name animals by leaving food for them near their shelters. సో మనిషి దగ్గర ఇప్పుడు అబండెన్స్ ఆఫ్ ఫుడ్ అనేటటువంటిది ఉంటుంది. మనిషి తనకు తానుగా ఏం చేస్తున్నాడు, పంటలు పండించుకుంటున్నాడు. సో ఆ ఫుడ్ కోసం యానిమల్స్ దగ్గరికి వచ్చేవి, ఆ యానిమల్స్కి పేర్లు పెట్టేవాడు, అండ్ దాంతోపాటు యానిమల్స్తో కలిసి ఉండేవాడు, వాటికి షెల్టర్స్ కూడా ఇచ్చేవాడు, తన ఇళ్లలోకి కూడా యానిమల్స్ని రానిచ్చేవాడు. ద ఫస్ట్ యానిమల్స్ టు బి డేమ్డ్ వాజ్ ద వైల్డ్ యాన్సిస్టర్ ఆఫ్ ద డాగ్. ఫస్ట్ యానిమల్ టు బి డొమెస్టికేటెడ్ బై హ్యూమన్స్ యాక్చువల్లీ వైల్డ్ డాగ్ అన్నమాట. The earliest evidence of domestication of dog appeared for the first time in Palestine, which is in present day Israel. ఇండియాలో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డాగ్ డొమెస్టికేషన్ ఎక్కడి నుంచి రావడం అనేది జరిగింది, ఆదమ్గర్ ఇన్ మధ్యప్రదేశ్. Later, people encouraged animals that were relatively gentle to come near the camps where they lived. సో పీపుల్ యానిమల్స్ని ఎంకరేజ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఏవైతే జెంటిల్ యానిమల్స్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ కాదు, సాధు జీవులు ఏవైతే ఉంటాయి వాటి అన్నింటినీ తన దగ్గరికి రానిచ్చేవాడు మనిషి. దిస్ యానిమల్స్ సచ్ as షీప్, గోట్, క్యాటిల్ అండ్ ఆల్సో ద పిగ్ లివ్డ్ ఇన్ హర్డ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏట్ గ్రాస్. ఈ యానిమల్స్ ఏవైతే ఉంటాయి, సాధు జంతువులు ఏవైతే ఉంటాయి, లైక్ షీప్ గర్రె కానీ, గోట్ మేక కానీ, క్యాటిల్ ఆవులు కానీ, లేకపోతే పిగ్ ఏదైతే ఉంటుందో పంది కానీ, ఇవన్నీ గుంపులుగా ఉండేవి అండ్ దాంతోపాటు అవి గడ్డిని తినేవి. ఆఫెన్ పీపుల్ ప్రొటెక్టెడ్ దీస్ యానిమల్స్ ఫ్రమ్ అటాక్స్ బై అదర్ వైల్డ్ యానిమల్స్. క్రూర మృగాలు అనేటటువంటివి అటాక్ చేయకుండా వీటిని మనిషి కాపాడేవాడు. దిస్ ఇస్ హౌ దే బికేమ్ హెర్డర్స్. సో ఫార్మర్స్ ఎలా అయ్యారో మనం మాట్లాడుకున్నాం, హెర్డర్స్ కూడా ఎలా అయ్యారో మనం తెలుసుకున్నాం. రైట్, సో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. గుర్తుపెట్టుకోండి, మీసోలిథిక్ పీరియడ్లో అపియర్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ పీరియడ్. పాటరీ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ పీరియడ్. అండ్ దాంతోపాటు వీల్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ పీరియడ్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నియోలిథిక్ పీరియడ్ని సర్ గోర్డాన్ చైల్డ్ మనకి ఏమన్నా జరుగుతుంది, నియోలిథిక్ రెవల్యూషన్ అనే పేరుతో పిలుస్తాడు. ఎందుకంటే మనిషి సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్లో, మనిషి సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చినటువంటి కాలమే నియోలిథిక్ పీరియడ్. అర్థమైంది, అందుకే దీన్ని నియోలిథిక్ రెవల్యూషన్ అనేటటువంటి పేరుతో సర్ గోర్డాన్ చైల్డ్ అనేటటువంటి బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్దాం, చూడండి. సో నౌ లెట్ us look at domestication. What exactly is domestication? Is the name given to the process in which people grow plants and look after animals. సో ఏ ప్రాసెస్ అంటే ఇది, పీపుల్ ప్లాంట్స్ని గ్రో చేస్తూ యానిమల్స్ని చూసుకునేటటువంటి ఆ ప్రాసెస్ని డొమెస్టికేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. టేమ్ చేసేటటువంటి ప్రాసెస్. వెరీ ఆఫెన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఆర్ టెండెడ్ బై పీపుల్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్
ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో మనిషి దగ్గర మనిషి టేమ్ చేసేటటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి వైల్డ్ యానిమల్స్ అండ్ వైల్డ్ ప్లాంట్స్కి విరుద్ధంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. వాటితో పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయి. దిస్ ఇస్ బికాస్ పీపుల్ సెలెక్ట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫర్ డొమెస్టికేషన్. సో డొమెస్టికేషన్ కోసం అన్ని యానిమల్స్ని పీపుల్ డొమెస్టికేట్ చేస్తే వల్ల అంటే కాదు, పీపుల్ సెలెక్ట్ చేసుకుంటారు ఏ యానిమల్ డొమెస్టికేట్ చేసుకుంటే మంచిది, ఏది జెంటిల్గా ఉంది అని చెప్పి మనిషి సెలెక్ట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ది సెలెక్ట్ దోస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఆర్ నాట్ ప్రోన్ టు డిసీజ్. ఏ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అయితే వ్యాధుల్ని కలగజేయవో వాటిని సెలెక్ట్ చేసుకునేవాడు. దే ఆల్సో సెలెక్ట్ ప్లాంట్స్ దట్ ఈ లార్జ్ సైజ్ గ్రెయిన్. ఏ ప్లాంట్స్ అయితే ఎక్కువ గ్రెయిన్స్ అనేటటువంటివి ఇస్తాయో, ఫుడ్ అనేటటువంటిది అందిస్తాయో వాటిని సెలెక్ట్ చేసుకునేవాడు. హ్యావ్ స్ట్రాంగ్ స్టాక్స్ క్యాపబుల్ ఆఫ్ బేరింగ్ ద వెయిట్ ఆఫ్ ద రైప్ గ్రెయిన్. వెయిట్కి అయితే స్ట్రాంగ్ స్టెమ్స్ అనేటటువంటివి ఉంటాయో, ఏవైతే గ్రెయిన్స్ యొక్క వెయిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మోయగలవో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకునేవాడు. సీడ్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ ప్లాంట్స్ ఆర్ ప్రెజర్వ్డ్ అండ్ సోన్ టు ఎన్షూర్ దట్ న్యూ ప్లాంట్స్ విల్ హ్యావ్ ద సేమ్ క్వాలిటీస్. సో ఈ ప్లాంట్స్ యొక్క సీడ్స్ ఏవైతే ఉంటాయి, విత్తనాలు ఏవైతే ఉంటాయి, వాటిని ప్రిజర్వ్ చేసి వాటిని భూమిలో పాతేవాడు. సో పాత ప్లాంట్ ఎలా అయితే ఎలాంటి క్వాలిటీస్లో ఉందో అలాంటి క్వాలిటీస్తోనే ప్లాంట్ వచ్చేలాగా జాగ్రత్త పడేవాడు. అమాంగెస్ట్ యానిమల్స్ దోస్ దట్ ఆర్ రిలేటివ్లీ జెంటిల్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ బ్రీడింగ్. ఏవైతే జెంటిల్గా ఉంటాయో వాటిని బ్రీడింగ్ పర్పజెస్ కోసం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. యాజ్ అ రిజల్ట్ గ్రాడ్యువల్లీ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ బికేమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. సో వైల్డ్ యానిమల్స్ అండ్ వైల్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి డిఫరెంట్గా ఇవి ఉండడం అనేటువంటి జరుగుతాయి. ఈ వైల్డ్ ప్లాంట్స్ అండ్ ఈ డొమెస్టికేటెడ్ ప్లాంట్స్ అండ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద టీత్ అండ్ హార్న్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఆర్ యూజువల్లీ మచ్ లార్జర్ దాన్ దోస్ ఆఫ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్. మనిషి పెంచుకునేటటువంటి జీవులు ఏవైతే ఉంటాయో, యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క టీత్ని మీరు గమనిస్తే, కెనైన్స్ వీటిని గమనిస్తే వైల్డ్ యానిమల్స్లో అవి చాలా సూదిగా, షార్ప్గా, బలంగా ఉంటాయి. బట్ కానీ ఈ డొమెస్టికేటెడ్ యానిమల్స్లో అవంత సూదిగా, బలంగా ఉండడం అనేటటువంటిది జరగదు. లుక్ ఎట్ దిస్ టూ సెట్స్ ఆఫ్ టీత్. విచ్ డూ యూ థింక్ బిలాంగ్ టు ఏ వైల్డ్ పిగ్ అండ్ విచ్ టు డొమెస్టికేటెడ్ వన్? వైల్డ్ పిగ్కి సంబంధించినటువంటిది ఏది, డొమెస్టికేటెడ్కి సంబంధించినటువంటిది ఏది? ఇది వైల్డ్ పిగ్కి సంబంధించినటువంటిది, ఇది డొమెస్టికేటెడ్ పిగ్కి సంబంధించినటువంటిది. డొమెస్టికేషన్ వాజ్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. గ్రాడ్యువల్గా ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. దట్ టుక్ ప్లేస్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డొమెస్టికేషన్ ఎపేర్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ బిగేన్ అరౌండ్ 12,000 years ago. చెప్పాను కదా, మీసోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వర్చువల్లీ ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్రొడ్యూస్ దట్ వి యూజ్ యాజ్ ఫుడ్ టుడే ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డొమెస్టికేషన్. సో ప్లాంట్ ప్రొడ్యూస్, యానిమల్ ప్రొడ్యూస్ మనం వాడతాం కదా, పాలు కానీ లేకపోతే నెయ్యి కానీ ఇలాంటివి వాడతాం. అండ్ దాంతోపాటు సీరియల్స్, అదర్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో మనం ఆహారంగా తీసుకుంటాం, అవన్నీ దేనివల్ల వచ్చినాయి? డొమెస్టికేషన్ వల్ల రావడం అనేది జరిగింది. సమ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ప్లాంట్స్ టు బి డొమెస్టికేటెడ్ వర్ వీట్ అండ్ బార్లీ. ఫస్ట్ మనిషి డొమెస్టికేట్ చేసినటువంటి ప్లాంట్స్ ఏంటి, పండించినటువంటి ప్లాంట్స్ ఏంటి? వీట్ అండ్ బార్లీ. ద ఎర్లియస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఇంక్లూడ్ షీప్ అండ్ గోట్. సో ఎర్లియస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఏంటి? షీప్, గోట్. మనకి దీని తర్వాత ఏది వైల్డ్ డాగ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ద న్యూ వే ఆఫ్ లైఫ్. దానికంటే ముందు వేస్ ఇన్ విచ్ గ్రెయిన్ వాజ్ యూజ్డ్. గ్రెయిన్స్ని ఎలా వాడేవాళ్ళు? సీడ్ కింద, విత్తనాల కింద వాడేవాళ్ళు, ఫుడ్ కింద, ఆహారం కింద వాడేవాళ్ళు, గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళకి, స్టోర్డ్ ఫర్ ఫుడ్. సో ఒకవేళ న్యాచురల్ డిజాస్టర్స్ ఆ సమయంలో ఆహారం కింద ఉపయోగపడతాయని చెప్పి వీటిని స్టోర్ చేసేవాళ్ళు కూడా అన్నమాట. అర్థమైందా? నవ్ లుక్ ఎట్ ఎ న్యూ వే ఆఫ్ లైఫ్. ఒక కొత్త జీవన విధానం, ఒక న్యూ వే ఆఫ్ లైఫ్ అంటే కల్చర్. ఏ న్యూ కల్చర్ అనేటటువంటిది ఎలా ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, వే ఆఫ్ లైఫ్ ఎలా ఎమర్జ్ అయిందో తెలుసుకుందాం, వినండి. ఇఫ్ యూ ప్లాంట్ ఏ సీడ్, ఒక విత్తనం నాటితే యూ విల్ నోటీస్ దట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గ్రో. సో కొంతకాలం తప్పకుండా పడడం అనేటటువంటి జరుగుతుంది అది గ్రో అవ్వడానికి, రైట్? అది కోత సమయానికి రావడానికి, రైపన్ అవ్వడానికి. దిస్ మే బీ ఫర్ సెవరల్ డేస్. కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని వారాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ ఏదైతే ఉందో చేతికి రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది, అవునా? వెన్ పీపుల్ బిగేన్ గ్రోయింగ్ ప్లాంట్స్, మనిషి పంట పండించడం నేర్చుకున్న తర్వాత ఇట్ మెంట్ దట్ దే హ్యాడ్ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, లుకింగ్ ఆఫ్టర్ ద ప్లాంట్స్, వాటరింగ్, వీడింగ్, డ్రైవింగ్ అవే యానిమల్స్ అండ్ బర్డ్స్. సో ఈ పంట వేసిన తర్వాత మనిషి అదే ప్రాంతంలో కొంతకాలం నివాసం ఉండాల్సినటువంటి అవసరం ఉండేది. ఎందుకు అంటే ఆ ప్లాంట్స్ని చూసుకునేవాడు, అతను రాసినటువంటి విత్తనాలు మొక్కలు అవుతున్నాయో చూసుకునేవాడు, వాటికి వాటర్ పోసేవాడు, వాటిలో కలుపు వస్తే తీసేవాడు, అండ్ దాంతోపాటు యానిమల్స్ నుంచి, బర్డ్స్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేసేవాడు. టిల్ ద గ్రెయిన్ రైపెండ్, పంట అనేటటువంటి చేతికి వచ్చేంత వరకు ఇవన్నీ చేసేవాడు. అండ్ దెన్ ద గ్రెయిన్ హ్యాడ్ టు బి యూజ్డ్ కేర్ఫుల్లీ. తర్వాత ఆ గ్రెయిన్ని మనిషి యూజ్ చేయడం అనేది జరిగేది యాజ్ సీడ్గా కానీ, ఫుడ్గా కానీ, గిఫ్ట్స్గా కానీ
సో స్టోరేజ్ పర్పసెస్ కోసం కానీ వాడడం అనేటటువంటిది జరిగేది. సో మనిషి ఎర్లియస్ట్ టైంలో హంటర్స్ అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరర్స్గా ఉండేటప్పుడు ఎలా ఉండేవాడు, నొమాడిక్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది ఉండేది. అంటే హీ యూస్ టు వాండర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ షెల్టర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బట్ కానీ అగ్రికల్చర్ ఎప్పుడైతే మొదలవ్వడం అనేది జరిగిందో మనిషి స్లోగా సెటిల్డ్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది అండ్ దాంతోపాటు సెమీ నొమాడిక్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దానికి మనిషి అలవాటు పడడం అనేది జరిగింది. సో ఊరికే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తిరగకుండా ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళడం, లేకపోతే అదే ప్రాంతంలో ఎక్కువ కాలం స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం, ఇలాంటివి చేసేవాడు అనమాట మనిషి. సో యాజ్ గ్రెయిన్ హ్యాడ్ టు బి స్టోర్డ్ బోత్ ఫర్ ఫుడ్ అండ్ సీడ్, పీపుల్ హ్యాడ్ టు థింక్ ఆఫ్ వేస్ ఫర్ స్టోరింగ్ ఇట్. సో ఫుడ్ కోసం స్టోర్ చేయాలి గ్రెయిన్స్ని, అండ్ దాంతోపాటు సీడ్స్ పర్పసెస్ కోసం కూడా స్టోర్ చేయాలి, అవునా కదా. సో అందుకే పీపుల్ వీటిని స్టోర్ చేయడానికి ఏం చేసేవాళ్ళు, స్టోరేజ్ పర్పసెస్ కోసం కొత్త కొత్త మార్గాలను వెతుక్కునేవాళ్ళు. ఇన్ మెనీ ఏరియాస్, చాలా ప్రాంతాల్లో దే బిగేన్ మేకింగ్ లార్జ్ క్లే పాట్స్. సో చాలా చాలా పాట్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసేవాళ్ళు ఫర్ స్టోరేజ్ పర్పసెస్ కోసం అనమాట, అర్థమైందా. ఆర్ ఉవెన్ బాస్కెట్స్ ఆర్ డక్ పిట్స్ ఇన్ టు ద గ్రౌండ్, లేకపోతే భూమిలోకి గోతులు తవ్వి ఆ గోతుల్లో కూడా వీటిని స్టోర్ చేయడం అనేటటువంటిది జరిగేది అనమాట. పాటరీ అపేర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ పీరియడ్ అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను అనమాట, అర్థమైందా. సో మనిషి యొక్క ఎవల్యూషన్ స్లోగా ఎలా జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఎలా నేర్చుకుంటున్నాడో మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. రేరింగ్ యానిమల్స్ మల్టిప్లై న్యాచురల్లీ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ రిప్రొడక్షన్. ప్రత్యుత్పత్తి ద్వారా యానిమల్స్ ఏం చేస్తాయి, జంతువులు ఏం చేస్తాయి, ఈజీగా మల్టిప్లై అవుతాయి. బిసైడ్స్ ఇఫ్ దే ఆర్ లుక్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ, సో వాటిని జాగ్రత్తగా చూసుకుంటే దే ప్రొవైడ్ మిల్క్, అవేమిస్తాయి, పాలనిస్తాయి, విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్. అండ్ మీట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది whenever required. In other words, animals that are reared can be used as a store of food. సో యానిమల్స్ ఏవైతే ఉంటాయి, ఏవైతే యానిమల్స్ని పెంచేటటువంటి యానిమల్స్ ఒక ఫుడ్ స్టోర్గా కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కావాల్సినప్పుడు మిల్క్ ఇస్తాయి, కావాల్సినప్పుడు అవి మీట్ కింద కూడా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. ప్లాంట్స్ని స్టోర్ చేయాలంటే దీస్ పాట్స్, ఇవన్నీ క్లే పాట్స్ ఇవన్నీ ఉండాలి, లేకపోతే డక్ పిట్స్ ఇవన్నీ ఉండాలి. బట్ యానిమల్స్ దెమ్సెల్స్ యాక్ట్ యాజ్ ఏ స్టోరేజ్ గ్రౌండ్స్ ఫర్ ఫుడ్, రైట్. నౌ ఫైండింగ్ అవుట్ అబౌట్ ద ఫస్ట్ ఫార్మర్స్ అండ్ హెల్డర్స్. ఫార్మింగ్ మొదట ఎక్కడ జరిగింది, హెర్డింగ్ మొదట ఎక్కడ జరిగింది, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, క్యాటిల్ రీడింగ్ ఎక్కడ జరిగింది తెలుసుకుందాం. యూ విల్ నోటీస్ ఎ నెంబర్ ఆఫ్ బ్లూ స్క్వేర్స్. నియోలిథిక్ సైట్స్ని మీకు చూపించేందుకు బ్లూ స్క్వేర్స్లో మెహర్గర్ కానీ, బూర్జహామ్ కానీ, కోల్ది హవా, వీటన్నిటిని నేను చూపించడం అనేది జరిగింది ఆల్రెడీ. ఈచ్ మార్క్స్ ఎ సైట్ ఫ్రమ్ వేర్ ఆర్కియాలజిస్ట్ హావ్ ఫౌండ్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎర్లీ ఫార్మర్స్ అండ్ హెర్డర్స్. సో ఒకప్పటి రైతుల గురించి అండ్ దాంతోపాటు ఒకప్పటి హర్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి సో ఆర్కియాలజిస్ట్ కనుక్కోవడం అనేది జరిగింది, వాళ్ళకి ఎవిడెన్సెస్ బయటపడడం అనేది జరిగింది ఆయా ప్రాంతాల్లో, ఆయా సైట్స్లో. దిస్ ఆర్ ఫౌండ్ ఆల్ ఓవర్ ద సబ్ కాంటినెంట్. భారత ఉపఖండం మొత్తం ఇలాంటి సైట్స్ కనిపించడం అనేది జరిగింది. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ప్రతి ప్రాంతంలో కూడా మనకు కనిపించినాయి. Some of the most important ones are in the northwest, that is in present day Kashmir, and in east and south India. So most important ఎక్కడ బయటపడినాయి, నార్త్ వెస్ట్ మెహర్గర్ అని మనం చెప్పుకున్నాం, ప్రజెంట్ డే కాశ్మీర్లో ఉన్నటువంటి బూర్జహామ్ కానీ, ఈస్ట్ అండ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కోల్ది హవా ఈస్ట్లో ఉన్నటువంటిది, సదరన్ ఇండియా ప్రాంతంలో ఉన్నటువంటి పాయంపల్లి కానీ. సో ఇవన్నీ ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ వేర్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ హెర్డింగ్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. To find out whether these sites were settlements of farmers and herders, scientists study evidence of plants and animal bones. So అవి నిజంగా అక్కడ అక్కడ ఫార్మర్స్, హెర్డర్స్ సెటిల్మెంట్స్గా సెటిల్ లైఫ్ స్టైల్ గడిపారో లేదో తెలుసుకోవడానికి సైంటిస్ట్ ఏం చేస్తారు, ప్లాంట్స్ అండ్ యానిమల్ బోన్స్ అక్కడ ఏవైతే బయటపడినాయో వాటిని వాళ్ళు ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది, వాటి మీద స్టడీ చేయడం అనేది జరుగుతుంది, ఎవిడెన్సెస్ కోసం ప్రయత్నిస్తారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ ఫైండ్స్ ఇంక్లూడ్స్ రిమైన్స్ ఆఫ్ బర్న్ట్ గ్రెయిన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటమ్మా అంటే బర్న్ట్ గ్రెయిన్ని వాళ్ళు అక్కడ కాల్చడం అనేటటువంటి జరిగింది. దిస్ మే హ్యావ్ బీన్ బర్న్ట్ యాక్సిడెంటల్లీ ఆర్ ఆన్ పర్పస్. సో ఒక పర్పస్ఫుల్లీ వాటిని కాల్చివేయచ్చు, లేకపోతే యాక్సిడెంటల్గా కూడా అవి కాల్చబడి ఉండొచ్చు, అదేవిధంగా మనం చెప్పలేము. సైంటిస్ట్ కెన్ ఐడెంటిఫై దీస్ గ్రెయిన్స్ అండ్ సో వీ నో దట్ ఎ నెంబర్ ఆఫ్ క్రాప్స్ వర్ గ్రోన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గ్రెయిన్స్ని ఐడెంటిఫై చేయగలరు కదా, అండ్ దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ క్రాప్స్ వర్ గ్రోన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలోని చాలా ప్రాంతాల్లో డిఫరెంట్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో, వివిధ పంటలు ఏవైతే ఉంటాయో పండించబడినాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో డిఫరెంట్ ఫుడ్ గ్రెయిన్స్ మనకు బయటపడడం అనేది జరిగింది. దే కెన్ ఆల్సో ఐడెంటిఫై ద బోన్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్. అండ్ దాంతోపాటు వేరు యానిమల్స్ యొక్క బోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇండియన్ సబ్ కాంటినెంట్లో వేరు ప్రాంతాల్లో వేరు యానిమల్స్ని డొమెస్టికేట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది, పెంచడం అనేటువంటిది జరిగింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చా లేదా, అర్థం చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ చూడండి.
నా టువర్డ్స్ సెటిల్ లైఫ్ అనేటటువంటిది ఎలా మొదలైందో మనం మాట్లాడాం. నియోలిథిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఏం జరిగింది? అగ్రికల్చర్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో వ్యవసాయం చేసేటప్పుడు విత్తనం ఒక రోజు నాటితే వెంటనే పంట అవ్వడం అనేది జరగదు కదా, కొంతకాలం వాళ్ళు అక్కడ ఉండాలి, ఆ ప్లాంట్స్ని చూసుకోవాలి, కలుపును తీయాలి, వాటర్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలి ఆ ప్లాంట్స్కి, అండ్ దాంతోపాటు కోత అనేటటువంటిది చేయాలి. అంతకాలం వాళ్ళ ఆ ప్రాంతంలో ఉండడం అనేటటువంటి జరిగేది అనమాట, ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సో అందుకే మనిషి నొమాడిక్ లైఫ్ స్టైల్ నుంచి సెమీ నొమాడిక్ ఆర్ సెటిల్డ్ లైఫ్ స్టైల్ వైపు అడుగులు వేయడం అనేటటువంటి జరిగింది. ఆర్కియాలజిస్ట్ హావ్ ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ హట్స్ ఆర్ హౌసెస్ అట్ సమ్ సైట్స్. కొన్ని ప్రాంతాల్లో ఆర్కియాలజిస్ట్ పురావస్తు శాస్త్రజ్ఞులు పూరి గుడిసెలు అండ్ చిన్న చిన్న హౌసెస్ యొక్క సైట్స్ ట్రేసెస్ కూడా ఎవిడెన్సెస్ కూడా కనుక్కోవడం అనేది జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ బుర్జామ్ ప్రజెంట్ కాశ్మీర్లో ఉంది. అక్కడ పీపుల్ బిల్డ్ పిట్ హౌసెస్ అంటే ఏంటి అంటే అండర్ గ్రౌండ్ భూమిని లోపలికి తొలిచి చేసేటటువంటి ఏర్పరిచేటటువంటి హౌసెస్ని పిట్ హౌసెస్ అంటాం. విచ్ వర్ డగ్ ఇన్ టు ద గ్రౌండ్, చెప్పాను కదా భూమి లోపల తవ్వడం అనేటటువంటి జరుగుతుంది. విత్ స్టెప్స్ లీడింగ్ టు దమ్. సో గ్రౌండ్ ఎలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో గోతుని తవ్వుతారు, లోపలికి ఏం చేస్తారు, ఆ గోతి లోపలికి సో స్టెప్స్ అనేటటువంటి మెట్లు అనేటటువంటి ఏర్పాటు చేస్తారు. సో ఆ విధంగా ఆ ఇంట్లో భూమి లోపల వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. దీస్ మే హ్యావ్ ప్రొవైడెడ్ షెల్టర్ ఇన్ కోల్డ్ వెదర్, అంటే కోల్డర్ టెంపరేచర్స్లో బాగా చల్లదనం ఉండేటటువంటి పరిస్థితుల్లో సో అప్పుడు అది వాటిని ఈ పిట్ హౌసెస్ని షెల్టర్స్గా వాడుంటారు అన్న అప్పటి పీపుల్. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఆల్సో ఫౌండ్ కుకింగ్ హట్స్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హట్స్, విచ్ సజెస్ట్ దట్ డిపెండింగ్ ఆన్ ద వెదర్ పీపుల్ కుడ్ కుక్ ఫుడ్ ఎయిదర్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్. సో ఈ ఆర్కియాలజిస్ట్ ఏం కనుక్కోవడం అనేటటువంటి జరిగింది, కుకింగ్ హట్స్ ఏవైతే ఉంటాయో అంటే పొయ్యిలు ఏవైతే ఉంటాయో అవి కనుక్కోవడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? అంటే ఇప్పుడున్నటువంటి గ్యాస్ స్టవ్ లాంటివి కాదు, ఒకప్పుడు పొయ్యిలు ఏవైతే ఉంటాయో కనుక్కున్నారు. అవి హట్స్ లోపల హట్స్ బయట కూడా వాళ్ళకి కనిపించడం అనేది జరిగిందంట. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు గాలి ఎక్కువగా ఇచ్చేదనుకోండి సో వాళ్ళు ఇండోర్స్లో కుకింగ్ చేసేవాళ్ళు, గాలి లేదనుకోండి బయట చక్కగా కుకింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. స్టోన్ టూల్స్ హ్యావ్ ఫౌండ్ ఫ్రమ్ మెనీ సైట్స్ యాజ్ వెల్. సో చాలా రాతి పనిముట్లు కూడా చాలా ప్రాంతాల నుంచి చాలా సైట్స్ నుంచి బయటపడడం అనేది జరిగింది. మెనీ ఆఫ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎర్లియర్ ప్యాలియోలిథిక్ టూల్స్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ నియోలిథిక్. సో ఎర్లియర్ ప్యాలియోలిథిక్ టూల్స్తో పోలిస్తే ఇవి చాలా కొత్తగా ఉన్నాయి, చాలా ఫినిష్డ్గా ఉన్నాయి, చాలా షార్ప్గా ఉండమని జరిగింది. అందుకే వాటిని నియోలిథిక్ కొత్త రాతి శిలాయుగం అని చెప్పి పిలుస్తాం, ఎందుకంటే కొత్త రాతి పనిముట్లు వాడబడ్డం వల్ల. దీస్ ఇంక్లూడ్ టూల్స్ దట్ వర్ పాలిష్ టు గివ్ ఎ ఫైన్ కటింగ్ ఎడ్జ్. మనిషి యొక్క కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ పెరుగుతూ వస్తున్నాయి కాలక్రమేణా. సో మనిషి ఏం చేశాడు, పాలిష్డ్ అండ్ ఫినిష్డ్ టూల్స్ ఏవైతే ఉంటాయో కనుక్కోవడం అనేది జరిగింది, వాటిని తయారు చేయడం అనేది జరిగింది. అండ్ మోటార్స్ అండ్ పెసల్స్ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్ గ్రెయిన్ అండ్ అదర్ ప్లాంట్ ప్రొడ్యూస్. అండ్ గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రైండ్ చేయడానికి కూడా పెసిల్స్ లాంటివి ఇది చేయడం అనేటువంటి కనుక్కోవడం అనేది జరిగింది. సో దంచే రోలు కానీ ఇలాంటి వాటిని మనిషి స్టోన్తో తయారు చేయడం అనేది జరిగింది. మోటార్స్ అండ్ పెసిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్ గ్రెయిన్ ఈవెన్ టుడే. ఇప్పటికీ పల్లెటూరులో ఈ రోలుని వీటన్నింటినీ వాడడం అనేటటువంటిది జరుగుతుంది. రోకలి రోలుని వాడతారు సెవరల్ 1000 years later. ఇప్పటికీ మన గ్రామాల్లో మనం చూస్తాం. అట్ ద సేమ్ టైమ్ టూల్స్ ఆఫ్ ద పేలియోలిథిక్ టైప్స్ కంటిన్యూ టు బి మేడ్ అండ్ యూజ్డ్ అండ్ రిమెంబర్ సమ్ టూల్స్ వర్ ఆల్సో మేడ్ ఆఫ్ బోన్. సో స్టోన్ టూల్స్ అనేటువంటి పేలియోలిథిక్ పీరియడ్లో వాడేవాళ్ళు, అండ్ కొన్ని టూల్స్ బోన్తో కూడా తయారు చేయబడ్డమైనటువంటి జరిగింది. అర్థమైందా? ఎముకలతో కూడా తయారు చేయబడ్డమైనటువంటిది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఎర్తన్ పాట్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్. చాలా కుండలు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. దీస్ వర్ సమ్ టైమ్స్ డెకరేటెడ్. ఈ కుండలు కొన్నిసార్లు డెకరేట్ చేసేవాళ్ళు అండ్ వర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్. సో ఫుడ్ స్టోరేజ్ కోసం కుండల్ని వాడేవాళ్ళు అండ్ వాటర్ కూడా స్టోర్ చేయడానికి వాడేవాళ్ళు. పీపుల్ బిగేన్ యూజింగ్ పాట్స్ ఫర్ కుకింగ్ ఫుడ్. సో ఆహారాన్ని కుక్ చేయడానికి వండడానికి, ఎస్పెషల్లీ గ్రెయిన్స్ లైక్ రైస్, వీట్ అండ్ లెంటిల్స్. సో ఇవేవైతే ఉంటాయో దే నౌ బికేమ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్స్ ఫుడ్. మన ఫుడ్లో ముఖ్యమైన భాగంగా మారడం అనేది జరిగింది. సో వాటన్నింటినీ కుక్ చేయడానికి ఈ పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడేవాళ్ళు అనమాట. సో కొత్తగా నియోలిథిక్ పీరియడ్ నాటి స్టోన్ టూల్స్ అనేటటువంటి మీరు చూడొచ్చు ఎంత పాలిష్డ్గా, ఎంత ఫినిషింగ్తో, ఒక ఫైన్ కార్వింగ్తో ఉన్నాయో మీరు గమనించవచ్చు. మనిషి యొక్క కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ ఈ స్టోన్ టూల్స్లో కూడా చాలా మార్పులు అనేటటువంటి వస్తువు రావడం జరిగింది. ఓకేనా? అందరికీ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. బిసైడ్స్ దాంతోపాటు ది బిగేన్ వీవింగ్ క్లాత్, అంటే బట్టల్ని కూడా నేయడం అనేటటువంటిది మనిషి తెలుసుకున్నాడు. యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, పత్తిని ఉపయోగించాడు. దట్ కుడ్ నౌ బీ గ్రోన్. ఇప్పటికి కూడా పత్తిని మనం పండిస్తాం. డిడ్ థింగ్స్ చేంజ్ ఎవ్రీవేర్ అండ్ ఆల్ ఎట్ వన్స్?
సో మనం ఇప్పటివరకు గమనిస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, హంటర్స్ అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరర్స్గా ఉండడం, తర్వాత మైక్రోలిత్స్ అనేటటువంటి వాటిని కనుగొనడం, తర్వాత దానికంటే ముందు ఫైర్ను కనుక్కోవడం కానీ, లేకపోతే దాని తర్వాత మైక్రోలిత్స్ కనుక్కోవడం కానీ, దాని తర్వాత పెయింటింగ్ రావడం కానీ, దాని తర్వాత డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ జరగడం కానీ, దాని తర్వాత అగ్రికల్చర్ అపీర్ అవ్వడం కానీ, ఇవన్నీ ఒకేసారి అన్ని ప్రదేశాల్లో కూడా ఒకేసారి జరిగిందా అంటే కాదు అని చెప్తున్నారు. ఇన్ మెనీ ఏరియాస్ మెన్ అండ్ ఉమెన్ స్టిల్ కంటిన్యూ టు హంట్ అండ్ గ్యాదర్ ఫుడ్ అండ్ ఎల్స్వేర్ పీపుల్ అడాప్టెడ్ ఫార్మింగ్ అండ్ హైడింగ్ స్లోలీ. ఒక ప్రాంతంలో ఇంకా హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్నే పీపుల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇంకొక ప్రాంతంలో మాత్రం మనుషులు ఫార్మింగ్ అండ్ హైడింగ్ని స్లోగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఓవర్ సెవరల్ థౌజండ్ ఇయర్స్, సో కొన్ని వేల సంవత్సరాలుగా ఇది మెల్లమెల్లగా డెవలప్ అవుతూ రావడం అనేది జరిగింది. బిసైడ్స్ ఇన్ సేమ్ కేసెస్ పీపుల్ ట్రై టు కంబైన్ దీస్ యాక్టివిటీస్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ డ్యూరింగ్ డిఫరెంట్ సీజన్స్. సో కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగింది, సో సీజనల్గా వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఒక సీజన్లో హంటింగ్ అండ్ స్కిల్ ఫుడ్ గ్యాదరింగ్ చేయడం, ఇంకో సీజన్లో ఫార్మింగ్ అనేటటువంటి చేయడం, అంటే వ్యవసాయానికి పనికిరానటువంటి సీజన్స్ ఏవైతే ఉంటాయో ఆ సీజన్స్లో హంటింగ్కి వెళ్ళడం, లేకపోతే వ్యవసాయం చేయగలిగేటటువంటి సీజన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాలాల్లో వ్యవసాయం అనేటటువంటి చేయడం, ఇవన్నీ మనిషి చేస్తూ ఉండేవాడు అనమాట. అర్థమైందా? రైట్. సో ఎ క్లోజర్ లుక్ లివింగ్ అండ్ డైయింగ్ ఇన్ మెహర్గర్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రీహిస్టారిక్ సైట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రైట్. సో ఫైండ్ మెహర్గర్ అండ్ మ్యాప్ టు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో నేను చెప్పాను కిర్తార్ అండ్ సులేమాన్ హిల్స్ ఏవైతే ఉంటాయో వాటి పక్కనే ఇది ఉండమనేటటువంటి జరుగుతుంది. ది సైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ ఫెర్టైల్ ప్లెయిన్, చాలా సారవంతమైనటువంటి ప్రదేశంలో ఈ సైట్ ఉంది మెహర్గర్, నియర్ ద బాలోన్ పాస్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్స్ ఇంటూ ఇరాన్. సో పాకిస్తాన్ నుంచి ఇరాన్కి చేరుకునేటటువంటి వెరీ ఇంపార్టెంట్ పాస్, దట్ ఈస్ బాలోన్ పాస్, అక్కడ దానికి దగ్గరలో ఉంది. Mehergar was probably one of the places where people learned to grow barley and wheat. సో మెహర్గర్లో పీపుల్ ఫస్ట్ టైం అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయడం అనేది ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్ అయింది. అక్కడ మొదటిసారి బార్లీ అండ్ వీటన్నింటిని పండించేవాళ్ళు. అండ్ షీప్ అండ్ గోడ్స్ ఏవైతే ఉంటాయి వాటిని డొమెస్టికేట్ చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ విలేజెస్ దట్ వీ నో అబౌట్ ఇట్. సో ఇండియన్ సబ్ కాంటినెంట్లో వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ విలేజ్ ఏంటి, తొలి గ్రామము అండ్ గ్రామీణ జీవన శైలిని అవలంబించినటువంటి ప్రదేశం ఏంటి అంటే మెహర్గర్. అట్ దిస్ సైట్ మెనీ యానిమల్ బోన్స్ వర్ ఫౌండ్. ఇక్కడ చాలా యానిమల్ బోన్స్ ఏవైతే ఉంటాయో, చాలా యానిమల్స్ యొక్క ఎముకలు ఏవైతే ఉంటాయో బయటపడినాయి. బోన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ సచ్ యాజ్ డేర్ అండ్ పిగ్, ఆల్సో ద బోన్స్ ఆఫ్ షీప్ అండ్ గోట్ వర్ ఫౌండ్. సో లేడులు అండ్ దాంతోపాటు వైల్డ్ బోర్ దట్ ఈస్ పిగ్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క బోన్స్ బయటపడినాయి. షీప్ అండ్ గోట్కి సంబంధించినటువంటి ఇవేవైతే ఉన్నాయో బోన్స్ ఏవైతే ఉంటాయో ఎముకలు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడినాయి. అదర్ ఫైండ్స్ అట్ మెహర్గర్ ఇంక్లూడ్ రిమైన్స్ ఆఫ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ హౌసెస్. మెహర్గర్లో స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ హౌసెస్ కూడా బయటపడడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ హౌస్ అనేది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈచ్ హౌస్ హ్యాడ్ 4 or more కంపార్ట్మెంట్స్. ప్రతి ఒక్క హౌస్లో కూడా 4 or more కంపార్ట్మెంట్ డిఫరెంట్ రూమ్స్ అనేటటువంటివి ఉండేవన్నమాట. సమ్ ఆఫ్ విచ్ మే హ్యావ్ బిన్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్. ఇందులో కొన్నిటిని స్టోరేజ్ పర్పజెస్ కోసం వాడుతూ ఉండడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో ఇక్కడ డిఫరెంట్ బరియల్ ప్రాక్టీసెస్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ ఎ బరియల్ ఫ్రమ్ మెహర్గర్. ఇక్కడ మనిషి యొక్క శరీరంతో పాటు గోట్స్ యొక్క శరీరం ఏదైతే ఉంటుందో వాటిని కూడా పాతి పెట్టేవాళ్ళు అనమాట. ఓకేనా? రైట్. హౌస్ ఇన్ మెహర్గర్, దిస్ ఇస్ వాట్ ఎ హౌస్ ఇన్ మెహర్గర్ మే హ్యావ్ లుక్ లైక్. ఇన్ వాట్ వేస్ ఇస్ ద హౌస్ సిమిలర్ టు ద వన్ ఇన్ విచ్ యూ లివ్. మనం ఇప్పుడు బతుకుతున్నటువంటి హౌసెస్కి సిమిలర్గా ఉందా లేకపోతే ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వెన్ పీపుల్ డై, ప్రజలు చనిపోతున్నప్పుడు దేర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో దే జనరలీ పే రెస్పెక్ట్ టు దెమ్. ఏం చేస్తారు, వాళ్ళకి నివాళులు అర్పించడం అనేటువంటి జరుగుతుంది, వాళ్ళని గుర్తు చేసుకుంటారు. ఇప్పటికే జరుగుతుందా లేదా? జరుగుతుంది. పీపుల్ లుక్ ఆఫ్టర్ దెమ్ పెర్హాప్స్ ఇన్ ద బిలీఫ్ దట్ దేర్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ని భద్రపరచడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక సోఫిస్టికేటెడ్ బరియల్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వాట్ డస్ దట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై? దెర్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది, ఆత్మ అనేటటువంటిది ఉంటుందనే నమ్మకం ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడైనా మనల్ని చూస్తూ ఉంటారు, మనకు వాళ్ళు ఆశీస్సులు ఇస్తూ ఉంటారని చెప్పి మనం అనుకుంటామా లేదా చనిపోయినటువంటి వాళ్ళు. రైట్. సో దాన్ని బట్టి మనం ఏం చెప్తాం, లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుందని చెప్పి నమ్మడం అనమాట. బరియల్ ఈజ్ వన్ సచ్ అరేంజ్మెంట్. బరియల్ ప్రాక్టీస్ ఈజ్ వన్ సచ్ అరేంజ్మెంట్. అంటే శవపేటికలు అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఒక సోఫిస్టికేటెడ్ బరియల్ ప్రాక్టీసెస్ని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళ శవాన్ని చనిపోతే అక్కడే వదిలేయకుండా ఏం చేసేవాళ్ళు, పాతి పెట్టడం అనేటువంటిది జరిగేది, లేకపోతే కాల్చడం అనేది జరిగేది. ఒకప్పుడు పాతి పెట్టేవాళ్ళు ఎక్కువగా. సెవరల్ బరియల్ సైట్స్ హ్యావ్ బిన్ ఫౌండ్ ఎట్ మెహర్గర్. మెహర్గర్లో కూడా చాలా బరియల్ సైట్స్ బయటపడడం అనేది జరిగింది. ఇన్ వన్ ఇన్స్టెన్స్ ద డెడ్ పర్సన్ వాజ్ బరీడ్ విత్ గోట్స్.
సో ఒకసారి ఒక తవ్వకాలు ఏం బయటపడిందంటే డెడ్ పర్సన్ని అతని యొక్క గోడ్స్ ఏవైతే ఉంటాయి, అతను వాడినటువంటి గోడ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కలిపి బరీ చేయడం, పాతిపెట్టడం అనేది జరిగింది, విచ్ ఆర్ ప్రాబబ్లీ మెంట్ టు సర్వ్ యాజ్ ఫుడ్ ఇన్ ద నెక్స్ట్ వరల్డ్. సో చనిపోయిన తర్వాత జీవితం ఉంటుందని చెప్పుకున్నాం కదా, అప్పుడు మనిషికి ఆకలిస్తే ఈ ఫుడ్ కింద ఉపయోగపడతాయి అని చెప్పి అదే ఆలోచనతో మేబీ వాటిని పాతిపెట్టి ఉండొచ్చు. అర్థమైందా? సో సూపర్స్టిషన్ అండ్ సూపర్స్టిషియస్ బిలీవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ సమయంలోనే మెల్లగా మొదలవ్వడం అనేది జరిగింది. నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ పీరియడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇంపార్టెంట్ కీవర్డ్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హంటర్స్ అండ్ గ్యాదరర్స్, ఎర్లీ పీపుల్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్గా, స్కిల్డ్ గ్యాదరర్స్గా ఉండేవాళ్ళు పేలియోలిథిక్ పీరియడ్లో. సైట్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్సెస్ ఏ ప్రాంతంలో అయితే కనుక్కుంటారో ఆ ప్రాంతాన్ని సైట్ అంటారు. హ్యాబిటేషన్ అంటే ఏంటో కనుక్కున్నాం, ఒకప్పుడు పీపుల్ నివాసం ఉండేటటువంటి ప్రాంతాలు. ఫ్యాక్టరీ అంటే ఏంటో మనం కనుక్కున్నాం. పేలియోలిథిక్ పీరియడ్ అంటే ఏంటో మనం కనుక్కున్నాం. పేలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్, 2 గ్రీక్ వర్డ్స్. ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటాం. Paleolithic period was further divided into lower Paleolithic period, middle Paleolithic period, upper Paleolithic period. Lower Paleolithic periodలో నిప్పుని ఫస్ట్ కనుక్కోవడం అనేది జరిగింది, ఫైర్ని ఫస్ట్ టైం కనుక్కున్నారు. మీసోలిథిక్ పీరియడ్లో ఫ్లేక్స్ అనేటటువంటి ఒక కొత్త టూల్స్ని కనుక్కున్నారు. అండ్ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్లో హోమో సేపియన్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, రైట్? మోడర్న్ డే హ్యూమన్స్ అపియర్ అవ్వడం అనేది జరిగింది. పెయింటింగ్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, మోనోక్రోమ్ పెయింటింగ్స్ అనేటటువంటి మొదలైనవి. న్యూ టూల్స్ కాల్డ్ బురిన్స్ ఏవైతే ఉంటాయో మొదలైనవి, రైట్? మీసోలిథిక్ పీరియడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. మైక్రోలిత్ అనేటటువంటి కొత్త టూల్ ఏదైతే ఉంటుందో డెవలప్ అవడం అనేది జరిగిందని మనం మాట్లాడుకున్నాం. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మీసోలిథిక్ పీరియడ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ యానిమల్ టు బి డొమెస్టికేటెడ్ ఏంటమ్మా అంటే వైల్డ్ డాగ్. ద ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ ఎర్లియస్ట్ డొమెస్టికేషన్ ఆఫ్ వైల్డ్ డాగ్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ పాలస్తీన్ ఇన్ ప్రజెంట్ డే ఇజ్రాయిల్. ఇండియాలో ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఎక్కడ బయటపడడం అనేటువంటి జరిగింది అంటే ఆజంగర్ ఇన్ హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ప్రజెంట్ డే మధ్యప్రదేశ్. అండ్ మైక్రోలిత్స్ గురించి మనం కనుక్కున్నాం. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి మనం మాట్లాడాం. ఫార్మర్స్ అండ్ హెర్డర్స్, ఫార్మింగ్ అండ్ హెర్డింగ్ ఎక్కడ మొదలవడం అనేటటువంటి జరిగింది అంటే నియోలిథిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి మొదలైంది. సో నియోలిథిక్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం. న్యూ స్టోన్ ఏజ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బరియల్ ప్రాక్టీసెస్ అనేటటువంటి మొదలైనవి. సో ఎర్లియస్ట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో విలేజ్ ఎకానమీ అనేటటువంటిది కూడా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ కాలక్రమేణా ఎలాంటి మార్పులు వచ్చినాయో పాటర్స్ వీల్ అనేటటువంటి నియోలిథిక్ పీరియడ్లో కనుగొనబడడం అనేది జరిగింది. పాటరీ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ పీరియడ్ యాజ్ వెల్. అర్థమైందా? దిస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఈ పర్టికులర్ టాపిక్ అనేటటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ చాప్టర్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. అందరికీ క్లాసెస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను, బేసిక్స్ నుంచి అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్ క్లాసెస్. సో మీ క్లాసెస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడేటటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం. ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.